మీకు ఈరోజు ఒక మంచి కాకరకాయ కర్రీ. ఇదిగోండి, చిన్న చిన్న కాకరకాయలు తెలుసు కదా, సిటీల్లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చండి. కాకపోతే ఇవి కంపకి కాస్తాయి. మన ఇంట్లో కంప చెట్టుకి పెట్టాను నేను, అంటే కంప మండలకి పెడతాం అన్నట్టు. అయితే కంప కాకరకాయలు వేరు, మనం బోడ కాకరకాయలు బయట అమ్మి అవి వేరు, ఇవి వేరండి. ఇవి అసలు చేదు ఉండవు. ఎంత కాకరకాయ తెలలేని వాళ్ళకైనా సరే ఈ కాయ చాలా బాగుంటుంది. ఈరోజు ఈ కర్రీ చూపిస్తున్నానండి. పావు కిలోకి ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, పెద్ద ఉల్లిపాయలు. ఇక్కడికి వచ్చేసి ఎవరికి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద నేను, ఎందుకంటే వీడియో ఒకేసారి నాకు ఎడిటింగ్ చేయడం రావట్లేదు కదండి. అందుకోసం మీకు రెడీగా అన్నీ వేసా. తాలింపులు, మిరపకాయలు, ఇదిగోండి ఉల్లిపాయలు. ఏంటంటే వీడియోలు చేస్తున్నాను కానీ నేను పెట్టలేకపోతున్నాను బారుగా చక్కగా. అంటే ఎడిటింగ్ చేస్తేనే కదా అంత కర్రీ అంతా ఇందాక వీడియో పెట్టలేం కదా. అందుకోసం నేను నిన్న ఒక బీరకాయ కర్రీ చేశా. ఆ బీరకాయ కర్రీ కూడా ఫస్ట్ బిట్ రాలేదండి, మీకు సగం నుంచే వచ్చింది నేను వీడియోలో పెట్టింది. మీకు చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఉల్లిగడ్డ తీపిగా ఉంటుంది. ఉల్లిపాయ తీపిగా ఉంటుంది కాబట్టి ఈ కాకరకాయలు కూడా మరిన్ని వేస్తున్నాను కాబట్టి ఉప్పు కారం కాస్త మరింతే పడుతుందండి ఈ కర్రీకి. అయితే ఇది బాగా ఏగేదాకా ఉండకూడదు, ఈ కర్రీ స్పెషల్ అది. అంటే ఉల్లిపాయ కాకరకాయ ఒకే లెవెల్లో ఏగాలి కదండి, అందుకోసం. చూడండి ఒకసారి, ఇదిగోండి ఎట్లా వేగినాక ఇప్పుడు పసుపు కూడా వేయాలి. ఇది కూడా వేసిన తర్వాత ఎమ్మటిని మనం కాకరకాయ పీసులు వేయాలి. ఒకే లెవెల్లో అన్నీ ఏగాలన్నట్టు. కాకరకాయ ముక్కలు వేగాలి, ఉల్లిపాయ ముక్కలు వేగాలి. ఇప్పుడు ఇది కర్రీ అంటే ఫ్రై అవుతుంది, ఫ్రై లాగా. మనకు వారం ఉన్నా ఖరాబ్ కాదండి ఈ కర్రీ, అస్సలు ఖరాబ్ కాదు. చూసారా, మీలో ఎంతమంది కాకరకాయ చేదు అంటారు కదా, ఇది అసలు చేదు ఉండదు ఈ పద్ధతులు చేస్తే. మన వేరే కాకరకాయ ఉంటుంది చూడండి, అది కూడా మీకు నేను ఒకరోజు చూపిస్తాను చేదు లేకుండా. మనకు బయట అమ్మే కాయలు చేదు లేకుండా చూపిస్తాను నేను. ఇవంటే చిన్ని కాకరకాయలుగా ఇవి చేదు ఉండదు. ఒకవేళ లైట్గా ఉన్నా ఎప్పుడైనా చేదు ఉండే కాయలు ఉండితే మూత వేయకూడదండి. మూత వేయకుండా ఉంటే ఆవిరి చేదు బయటకు వెళ్ళిపోతుంది మనకి, అప్పుడు చేదు కూరకు పట్టదు. అందుకని కాకరకాయ కర్రీ ఎప్పుడు ఎవరు వండినా సరే మొత్తం ఉప్పు కారం వేసి కర్రీ అంతా అయిందాక మూత వేయకుండా వండండి. మూత వేస్తే ఏంటంటే చేదు పట్టిద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కాకరకాయ కర్రీ అవుతుంది. ఇవి నిన్న కోసాను, రాత్రి అంతా నీళ్ళల్లో వేసా, పండకుండా బాగానే ఉన్నాయి. లేకపోతే ఒక నైట్ మొత్తం పండు ఎర్రగా అయిపోతాయి అన్నట్టు. కాయ మొత్తం పండు పడుద్ది, కానీ పండు పండలేదు నీళ్ళల్లో వేసే.